ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక వింత కరువు ఏర్పడింది. అది ఏ తిండి కోసమో లేక నీటి కోసమో కాదు. మనిషి మనసు పంచుకోవడానికి కావాల్సిన ఓ నిజమైన స్నేహితులకు సంబంధించిన కొరత గురించి. మారుతున్న కాలంతో పాటు మనిషి మనుగడలో స్నేహానుబంధాలు ఎంతలా తగ్గిపోతున్నాయో తాజాగా జరిగిన ఒక అధ్యయనం కళ్లకు కడుతోంది. ఒకప్పుడు మనిషి అంటే ఒక సమూహం, ఒక స్నేహ బృందం. కానీ నేడు మనిషి అంటే ఒక ఒంటరి దీవిలా మారిపోతున్నాడు. పరిశోధనల ప్రకారం ఒకప్పుడు అంటే 1960s లో ఒక్కొక్కరికి సగటున 100 మంది ఫ్రెండ్స్ ఉండేవారట. ఆ తర్వాత 30 ఏళ్లకి అంటే 1990s లో ఆ సంఖ్య 50 మంది స్నేహితులకి పడిపోయింది. విచారకరమైన విషయం ఏంటంటే 2020 నాటికి అది కేవలం 10 మందికి చేరగా రీసెంట్ గా 2025 లో ఒక మనిషికి ఒక్క నిజమైన ఫ్రెండ్ ఉండటం కూడా గగనమేనని తేలింది. మన దేశంలో 12% జనాభాకి అసలు ఫ్రెండ్స్ అనేవారే లేరని అధ్యయనకర్తలు చెప్తున్నారు. దీనిని శాస్త్రవేత్తలు ఒక సామాజిక విపత్తుగా అభివర్ణిస్తున్నారు. అప్పట్లో ఫ్రెండ్స్ తో గడిపే టైం రోజుకి 1 గంట ఉంటే ప్రస్తుతం అది కేవలం 35 మినిట్స్ కి పడిపోయింది. అంటే మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధాలని తెంచేసుకుంటూ కేవలం తన పని, తన స్వార్థంలోనే బతికేస్తున్నాడు. ముఖ్యంగా తన స్నేహమంతా స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా ఊకదంపుడుతోనే గడిపేస్తున్నాడు. ఈ ఒంటరితనం మనిషిని మానసికంగా కుంగదీయడమే కాకుండా సమాజంలో నేర ప్రవృత్తి పెరగడానికి, మానవ సంబంధాలు బలహీనపడటానికి ప్రధాన కారణం అవుతోంది. మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల కంటే 10 మంది మంచి ఫ్రెండ్స్ ఉండటం గొప్ప ఆస్తి అని పెద్దలు చెప్పే మాటని నేటి తరం పూర్తిగా మర్చిపోయింది. స్నేహితులంటే ఖర్చులు పెరుగుతాయని, వారితో గడపడం టైం వేస్ట్ అన్న భావన పెరుగుతోంది. మంచి ఫ్రెండ్స్ ఉండడం అనేది కేవలం సరదా కోసం కాదు, అది మన ఆరోగ్యానికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిదని వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు. ఫ్రెండ్స్ లేని వారు అనుభవించే స్ట్రెస్ లేదా ప్రెషర్ ఎంత భయంకరంగా ఉంటుందో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక మనిషికి ఫ్రెండ్స్ లేకపోవడం అనేది రోజుకి 20 సిగరెట్స్ తాగడం వల్ల కలిగే హానితో సమానమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంటే ఒంటరితనం అనేది ఒక నిశ్శబ్ద విషంలా మారి మన ప్రాణాలను తీసేస్తోంది. మంచి స్నేహితులు ఉన్న వారిలో రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళనలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం మనం ఒక సమస్యలో ఉన్నప్పుడు మన బాధను వినే నేస్తం పక్కనుంటే మెదడులో ఒత్తిడిని తగ్గించే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్నేహితులతో గడిపే ప్రతి నిమిషం మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వారి సాంగత్యంలో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్లీగా ఉంటాం, ఆహ్లాదంగా ఉంటాం, వ్యాయామం, క్రీడలు వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం. ఒక రకంగా వారితో ఉన్నంతసేపు గుండె ధైర్యంతో ఉంటాం. ఇది పరోక్షంగా మన ఆయుష్ని పెంచుతుంది. మంచి ఫ్రెండ్ అనేవాడు కేవలం కష్టాల్లో ఆదుకోవడమే కాదు, మన ఆలోచనలను పంచుకుంటూ మనల్ని సన్మార్గంలో నడిపించే ఒక మార్గదర్శి లాంటి వాడుగా ఉంటాడు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తన ఆరోగ్యం కోసం జిమ్ లో గంటలు గంటలు గడుపుతున్నాడు, కానీ మనసుకు స్వాంతన కలిగించేందుకు ఒక్క 10 నిమిషాలు కూడా ఫ్రెండ్ తో గడపలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే మనిషి శారీరకంగా దృఢంగా కనిపిస్తున్నా మానసికంగా మాత్రం చాలా బలహీన పడిపోతున్నాడు. అందుకే మంచి స్నేహాన్ని కలిగి ఉండటం అనేది ఒక వైద్య చికిత్స కంటే గొప్పది. మన జీవితంలో సంపాదించుకున్న డబ్బు మన కష్టాలను తీరుస్తుంది, కానీ మన కన్నీళ్లను తుడిచేది మాత్రం కేవలం ఫ్రెండ్ మాత్రమే. ఈ నిజాన్ని తెలుసుకోకపోతే మనిషి మిగతావన్నీ సాధించినా చివరికి ఒంటరిగానే మిగిలిపోతాడు. స్నేహం అనేది అంగడిలో దొరికే వస్తువు కాదు, అది కాలం అనే పెట్టుబడితో పెంచుకోవాల్సిన అరుదైన మొక్క. స్నేహం ఊరికే ఏర్పడదని, దానికి సమయం కేటాయించటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తితో కనీస పరిచయం ఏర్పడాలంటే కనీసం 40 గంటలైనా కలిసి గడపాలి. అది ఒక మాదిరి స్నేహంగా మారాలంటే మరో 90 గంటలు కావాలి. ఇక ప్రాణ స్నేహం లేదా గట్టి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 40 గంటల సమయం అవసరమవుతుంది. అంటే 100 గంటల పాటు ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుని కష్ట సుఖాల్లో తోడుంటేనే అది బలమైన బంధంగా మారుతుంది. అయితే ఈ రోజుల్లో ఎవరి దగ్గరైనా ఇంత టైం ఉందా అంటే సమాధానం ప్రశ్నార్థకమే. అందరూ డబ్బు సంపాదనలో, ఉద్యోగాల్లో పడి సమయాన్ని ఒక యంత్రంలా గడిపేస్తున్నారు. ఒకసారి మంచి స్నేహం ఏర్పడ్డాక దానిని నిలుపుకోవాలంటే కూడా రోజు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది.
కేవలం పలకరింపులకే పరిమితం కాకుండా మనసు విప్పి మాట్లాడుకోవటం ముఖ్యం. పరిశోధనల ప్రకారం రోజూ కలుసుకునే పని స్థలాల్లో ఉండే స్నేహితులు కేవలం అవసరానికి సంబంధించిన వారే తప్ప వారు నిజమైన ఫ్రెండ్స్ కాదని తేలింది. వృత్తిపరమైన అవసరాలు తీరిపోగానే ఆ బంధాలు తెగిపోతాయి. అందుకే పనికి బయట ఉన్న స్నేహాలను పెంచుకోవాలి. కానీ నేటి సమాజంలో పని ముగిసిన తర్వాత కూడా మనిషి తన స్మార్ట్ ఫోన్లో రీల్స్, సోషల్ మీడియాతోనే గడిపేస్తున్నాడు తప్ప పక్కన ఉన్న మనిషితో మాట్లాడడం లేదు. స్నేహానికి సమయం ఇవ్వటం అంటే మన జీవితానికి మనం విలువ ఇవ్వటమే. ఏ బంధానికైనా పునాది సమయం మాత్రమే. ఆ పునాది సరిగ్గా లేనప్పుడు ఎంతటి గొప్ప పరిచయమైనా కాలక్రమేణా కనుమరుగైపోతుంది. ప్రతి మనిషికి సంపాదన అవసరమే. కానీ ఆ సంపాదనలో పడి స్నేహాన్ని విస్మరించడం అంటే మన సంతోషాన్ని మనమే బలి ఇవ్వడం అని గుర్తుంచుకోవాలి. సమయం లేదనే సాకుతో నేటి తరం తమ జీవితాల్లోని అత్యంత విలువైన అనుబంధాన్ని కోల్పోతోంది. నేటి ఆధునిక కాలంలో స్నేహం అనే పదానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ తెచ్చిపెట్టిన సామాజిక మాధ్యమాల రాకతో వేలాది మంది స్నేహితులతో ఉన్నామనే భ్రమలో మనిషి బతుకుతున్నాడు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రీటింగ్ స్నేహాలు కేవలం లొట్టపేసు స్నేహాలే అని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. తెర వెనక ఉండి పంపే సందేశాలు మనిషిలోని ఒంటరితనాన్ని పోగొట్టలేవు. ఒకరి ముఖం ఒకరు చూసుకుని మాట్లాడుకున్నప్పుడు కలిగే అనుభూతి ఏ టెక్నాలజీ కూడా ఇవ్వలేదు. అలాగే బార్ మరియు రెస్టారెంట్ స్నేహాలు కేవలం తాగిన మత్తు ఉన్నంత వరకే ఉంటాయి. ఆ మత్తు దిగిపోయాక ఆ మిత్రాలు కూడా మాయమైపోతారు. అది నిజమైన స్నేహం అని అనుకోవటం అమాయకత్వమే అవుతుంది. నేటి సమాజంలో స్నేహానుబంధాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం టైం లేకపోవటమే. ఉదయం నుండి రాత్రి వరకు పరుగులెత్తే మనిషికి తన గురించి తను ఆలోచించుకోవడానికే టైం లేదు. ఈ క్రమంలో ఫ్రెండ్స్ కోసం స్పెషల్ గా టైం కేటాయించడం అనేది చాలా మందికి భారంగా మారుతోంది. కానీ స్నేహం లేని జీవితం ఒక ఎడారి లాంటిదని మనిషి గ్రహించడం లేదు. ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా పంచుకోవడానికి ఒక ఫ్రెండ్ లేకపోతే ఆ జీవితానికే అర్థం ఉండదు. మనిషి తన సామాజిక అవసరాలను పక్కన పెట్టి కేవలం ఆర్థిక అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. అందుకే ఇప్పటికైనా మేల్కొని ఉన్న కొద్దిపాటి ఫ్రెండ్స్ ని కాపాడుకోవటం, వారితో టైం గడపడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన జీవితం ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సంపాదన రేస్లో పడి ప్రాణ స్నేహితులను వదులుకోవడం అంటే మన ఊపిరిని మనమే ఆపుకోవడం లాంటిది. కమ్మని స్నేహం మళ్ళీ చిగురించాలంటే మనిషి తన ఫోన్స్ ని పక్కన పెట్టి ఎదుటి మనిషి కళ్ళలోకి చూస్తూ మనసు విప్పి మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ స్నేహ కరువు తీరుతుంది.